హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రిటైర్మెంట్ 63 రాష్ట్ర సర్కార్ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోమారు పెరగనుందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం అవుననే. ప్రస్తుతం ఉన్న 62 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయసును 63 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విస్తృత స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, న్యాయపరమైన అంశాలతో పాటు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నామని ఉన్నత స్థాయి అధికారి ఒకరు చెప్పారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014 జూన్లో ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించగా, జగన్మోహన్ రెడ్డి సర్కారు 62 ఏళ్లకు పెంచింది. తాజాగా మరో ఏడాది పెంచాలన్న ఆలోచన వెనుక ఆర్థిక అంశాలే కీలకమని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విరమణ అనంతరం ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలు మరో ఏడాది వరకు వాయిదా వేయవచ్చని, దీనివల్ల కొంత మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు. అదే సమయంలో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా అన్నది చర్చాంశనీయంగా మారింది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం 62 ఏళ్లు ఉన్న పదవీ విరమణ వయసు అయితే ఇంకొక సంవత్సరం పెంచారు, అంటే 63 సంవత్సరాల వరకు పెంచారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.